సువార్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. చాలా చక్కటి సబ్జెక్ట్ దీని మీద ఉంది. దీని టైటిల్ ఏంటంటే దేవునిని ఆశ్రయించుట అని అర్థం ఇచ్చాడు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఏ ప్రేయర్ ఫర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నోట్ చేసుకోండి. మీకు పదే పదే చెబుతున్నాను, సెలెక్ట్ నేను కాదు, పెద్దలే చేశారు. దీనికి వెరీ సింపుల్. ట్రస్ట్, దేవుని ఆశ్రయించి ప్రార్థన చేస్తే భక్తులకు దేవుడు చేసే మేలు. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. చాలా చక్కటి సబ్జెక్ట్ ఉంది. ఏ విషయంలో దేవుని ఆశ్రయించాలి అనేది. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడు అన్నది నిజమా? ఈజ్ ఇట్ కరెక్ట్? ఈజ్ ఇట్ రియల్? నిజమా? జనులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదరా? నరులారా, లేదే. మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలత్కారము తూచి చెల్లించుచున్నారు. ఎప్పటి నుండి? 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి మనసు ఎలా ఉంటుందో 4వ కంపారిటీ ఇచ్చాడు. ఒకే లైను, 4వ వచనం. వారి విషయము నాగుపాము విషయము వంటిది. అంటే నాగుపాము అనేది నేను పావుల చరిత్ర కూడా చదివాను. కింగ్ కోబ్రా అంటారు, లేక రాజసర్పము అంటారు. చాలా పవర్ఫుల్. దాని విషయము ఎంత ప్రమాదమో అబద్ధం అనేది కూడా అంత ప్రమాదము అని అర్థం. తర్వాత మరలా తిరిగి మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టి చెవిటి పాముల వలె ఉన్నారు. అంటే వద్దురా, అబద్ధం ఆడొద్దురా, ఎంత చెప్పినా చెవి మూసుకున్న చెవిటి, అందుకు పాములకు చెవులు ఉండవు అంటారు. కానీ కళ్ళతో బాగా చూస్తుంది. పగబట్టినా, చూపును బట్టి తప్పించుకొనినా, మనం చూసే చూపును బట్టి కూడా మనం ఏ ప్రయత్నము చేయకపోతే హాని చేయటానికి అది కూడా ఏం చేసి వెళ్ళిపోతుంది. ఏదైనా ప్రయత్నం చేస్తే కనీసం తోక మీద మన దెబ్బ తగిలినా, మనుషులు కూడా ఉంటుంది కదా కసి, వాటికి కూడా ముఖ్యంగా నాగుపాములకు లేక నల్ల త్రాసులకు పగ ఎక్కువ. పగ పడొద్దంటే పగ పడొద్దంటాడు ఒకడు, పట్టదంటాడు ఒకడు. పగ అనే మాట తీసేస్తే కసి అనొచ్చు. మనుషులకు లేదా? అంతకంటే ఎక్కువ. తల నుండు పనికి విషమన్, తోకన్ నుండు వృచ్చికమునకు కలునికి నిలువెల్ల విషము కదరా సుమతి. పాముకు తలలోనే ఉంటుంది, తేలుకి తోకలోనే ఉంటుంది. మనిషికి ఇంకేం చెప్తాము? ఇక మామూలుగా విష గ్రంథులేవి లేవుగా నిలవెల్ల ఇషగ్రంథులే మానవుడు. ఇది నాగుపాము ఇషము కంటే ప్రమాదం. వద్దు వద్దు వద్దు. డూ నాట్ యూజ్ ద లై, డోంట్ టెల్ లై. అది ఉపయోగించొద్దు, అబద్ధం చెప్పొద్దు. ఎంత చెప్పినా మనుషులు అర్థం
చేసుకోవటం లేదు అని భక్తుడు వాపోతున్నాడు, బాధపడుతున్నాడు. భక్తిగా బ్రతకాలి అనుకున్న మనకు కూడా ఇలాంటి విషయాలు చాలా అవసరం. అనొచ్చు 58 కీర్తనలో ఎలా ఉంది, అబద్ధం ఆడొద్దనే కదా, అది ఎంత ప్రమాదమో కదా అని చెప్పుకోవచ్చు. తర్వాత 6వ వచనం, దేవుణ్ణే వేడుకుంటున్నాడు, మేము చెప్పిన వింటలేదు కాబట్టి పనిష్మెంట్ మీరే ఇవ్వాలి, మీరు పట్టించుకోవాలి. ఎందుకని దేవుడు కూడా అబద్ధానికి ఒప్పుకోడు. అందుకని ఏమన్నాడో చూడండి, దేవ వారి నోటి పండ్లను విరగొట్టాయి. ఏంటండి పళ్ళు ఏం చేసినాయి అండి? అబద్ధం లాంటి వాడికి పళ్ళు ఏం చేసినాయి? పళ్ళు చక్కగా దంత వరుస పళ్ళు గట్టిగా ఉన్నవాడు స్పష్టంగా మాట్లాడతాడు. పళ్ళు ఊడిపోతే అమ్మ తస్సు తుస్సు మాట కరెక్ట్గా రాదు. వాడు సత్యం పలిగేటట్లన్నా చెయ్యలేదు, వాడి పొళ్ళన్నా రాలగొట్టు. తర్వాత యెహోవా కొదమ సింహముల కోరలను మళ్ళీ సింహానికి పోల్చాడు. ఆ సింహాన్ని కూడా కోరలే కదా గర్వించడానికి గల కారణం, నోరేసుకు పడిపోద్ది అంతే. పెద్ద నోరు, పెద్ద బలం కలితే కాదండి సింహం. బలవంతుడు ఒక కాలు ఈసరి నేలకేసుకొట్టచ్చు ధైర్యం ఉంటే, లేక మెడ గట్టిగా పట్టేసి గద్దలిగిపోతే ఏడుస్తుందండి సింహం. చాలా చూస్తుంది, అప్పుడప్పుడు ఏడుస్తుంది, ఏం చేయలేక. ఏనుగులు కూడా తిరగబడి కింద పడేసి తొక్కుతుంటే అయిపోతుంది. పిల్లి ఎవరు తిరుగుతుందండి వీటికి? పిల్లి అంటే పిల్లి ఆడించినంత స్పీడ్ ఈ ఆడించలేవు పిల్లమ్మో. మరి బ్రూస్లీ పిల్లి స్పీడ్ కూడా ప్రాక్టీస్ చేశారు, మనకు రాదు. అట్లా అక్కడేసింది శం మీద. పుల్లి అయినా ఇది బెదిరిపోయి ఏంటో దీనికి ఎంత పోవాలని వెనక్కి వెళ్ళిపో, పైనుంచి దూకుతుంది పిల్లి, ఇప్పుడు పారిపోతుంది. ఏదో అర్థం కాదు దానికి. అట్లా కొదమ సింహముల కోరలే దాని గర్వములకు కారణం. ఆ కోరలు లేకపోతే సింహం కూడా ఏమీ చేయలేదని అర్థం. ఆ కోరలు కూడా అబద్ధముతో సమానం. తర్వాత పారు నీళ్ల వల్లే, వాళ్ళు చెప్పుడు మాట, మనం చెప్పిన మాట వింటలేదు కాబట్టి, మీ భయం కూడా లేదు కాబట్టి, పారు నీళ్ల వల్లే వారు. ప్రవహించే నీళ్లకు నిలముండే నీళ్లకు తేడా ఏంటండి? కళ్ళారా కృష్ణానది ఫుల్గా పొంగి ప్రవహించుతున్న సమయాన ప్రయాణం చేసే అనుభవం మాకుంది. ఆ నది చూశారుగా మీరు, మిమ్మల్ని అందుకే చూడటానికి రమ్మంటున్నా. ఆ నదిలో నేను 3 సార్లు బ్రతికి బయటపడ్డాను. నా మట్టుకు నా కళ్ళ ముందు చాలా మంది చనిపోయారు. కృష్ణ అని మన గౌరవం వాళ్ళ బంధువు, వాడు అప్పుడే 7th క్లాస్ ముగించుకొని సల్లపల్లి 8th స్టాండర్డ్కి జాయిన్ అయ్యాడు. అతడు ఆ నదిలో మునిగి చనిపోయాడు. భయంకరమైన దయ్యాలు పడితే చాతబడి వల్ల కూడా కాకపోతే, జమాయమ్మ గారు వెళ్ళి ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి. నా కళ్ళారా చూసి. అర్ధరాత్రి చాతబడి చేస్తే అబ్బో బీభత్సం చెప్పలేము. అక్కడ మేము గోడంబెల్ ఆడాం. గోడంబెల్ వెళ్ళి ఆ కోసేసిన పంది దగ్గర పడింది. తేవడానికి ఎవ్వడు ఇష్టపడ, నేను వెళ్ళి తెచ్చా. కారణం చెప్పండి, ఇది నా ధైర్యం. మా అమ్మమ్మ గారు దేవుడు నమ్ముకున్నారు, ఆమె ప్రార్థన చేస్తే ఏ శక్తి ఏమి, అర్ధరాత్రి కోసేసి పందిని అక్కడ పడేసి అక్కడికి వెళ్ళింది నా బిళ్ళంగోడు. తేవాలా వద్దా? నువ్వు వెళ్ళు అన్నారు. వేస రక్తం చెప్పి తెచ్చేసి అమ్మమ్మకి చెప్పా, ఏడ్చాడు ఆడేం చేస్తుంది అది ఇటండి. అమ్మమ్మ ఏడ్చింది అదేం చేస్తుంది అని, ఎంత శక్తినైనా. అమ్మమ్మ ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బ్రతికాడు. వాడి పేరు కృష్ణ. దేవుడు నమ్ముకుని బాప్తిజం పొంది, ఇక మేమిద్దరు చక్కగా వాక్యం చెప్పడం మొదలుపెట్టాం.
నిలవలేక మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. మేము వెళ్ళాం. అదే నీటిలో వాళ్ళ అక్క కూడా అదే నీటిలో మునిగి చచ్చిపోయింది. రాఘవ మన బంధువులే. ఇలాంటి బీభత్సం ఇక్కడ అంటున్నాడు. ప్రవహించుచున్న నీరు, ఆ ఉరబడి చాలా ప్రమాదం. నిలవున్న నీళ్ళేమో విషమగా మారుతాయి, పొల్యూటెడ్ అవుతాయి. అది ప్రమాదం కదా. ప్రవహించే నీళ్లు ముంచుకుంటూ వెళ్ళిపోతాయి. సరే, తర్వాత అంటే ప్రవహించుచున్న నీళ్లు అంటే నిలవండు వెళ్ళిపోతామంటే కదా. ఎన్నొచ్చినా ఈ అబద్ధికుల బ్రతుకులు కూడా అంతే. పోతా ఉంటారు, ఉపయోగం ఉండదు, కనబడరు అని అర్థం. తర్వాత అండి, అతను బాణములు సంధింపగా అవి తునాతునకలైపోయిన వాళ్ళు తీసుకున్న బాణాలు కూడా ఉపయోగపడవు. తర్వాత ఏమి ఏం పోలికలు ఇచ్చాడండి. కరిగిపోయి నత్తవలేనందురు. తర్వాత సూర్యుడు చూడ గర్భస్రావము వల్లేనందురు. మీ కుండలకు ముళ్ళ కంపల సెగ తగల మునిపే పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాన్ని నెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా, ఇదండి ప్రతిదండనలు. ఇలా కలగాలంటే ఈ పై వచనాలన్నీ కూడా వాళ్ళకే ప్రమాదము. దేవుడు చెప్పినా వినడు. అబద్ధం అందరూ ఇష్టపడరు. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. 21:8. యేసయ్య చక్కగా చెప్పారు. చిన్న విషయంలో యథార్థంగా ఉంటే పెద్ద విషయంలో కూడా యథార్థంగానే ఉంటారు. చిన్నదే కదా, ఇదే ఉందలేని అలవాటు పడితే వాడిని నమ్మకూడదు ఏనాటికైనా. ఆ మనస్సు ఉంది కాబట్టి అంత అబద్ధం చెప్తారు. ఇది ఊళ్ళో మళ్ళీ చిన్నప్పుడే తేలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దీంట్లో ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే అబద్ధం ఆడకూడదు. అది విషముతో, అది ప్రమాదము, అది సింహపు కోరలతో సమానము, అది ప్రమాదము. వాళ్ళు స్పీడుగా పరిగెత్తుతున్న నీళ్ల వల్ల గతించిపోతారు, వెళ్ళిపోతారు. పొంగుద్ది, ఆగిపోతుంది, పొంగుద్ది. ఏదో ఎంత చెప్పినా వినని చెవిటి పాముల వల్లే ఉంటారు. ఎంత చెప్పడం మన మాట వాళ్ళు పట్టించుకోరు. ఇది కీర్తనాకారుడు అంటే దావీదుకి నచ్చల. మరి ఈ లెక్కను చెప్పొచ్చు మనం, దావీదు అబద్ధం ఆడటానికి ఇష్టపడేవాడు కాడు అని. ధర్మశాస్త్రానుసారి వాక్యమునకు లోబడతాడు, దేవుణ్ణి గౌరవిస్తాడు, దేవుని మాటను గౌరవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సత్యమే పలకటానికి ఇష్టపడతాడు, ధర్మశాస్త్రము పఠిస్తాడు, పాటిస్తాడు. అంటే చదువుతాడు, ఆ ప్రకారముగా జీవిస్తాడు. భయపడి బచ్చబా విషయంలో మనిషిగా ఒక చిన్న రాంగ్ స్టెప్, పెద్దది చిన్నదని కాదు, కానీ దేవుడు ఎంత మంచోడు కదా, నువ్వేంటిలే పోని వాళ్ళు అనలేదు. దేవుడు తాను అబద్ధికుడు కాదు, తన బిడ్డలు కూడా అబద్ధాలు చెప్పడానికి దేవుని మనస్సు కూడా ఒప్పలేదు. దావీదంటే దేవునికి చాలా ఇష్టం. దేవుడంటే దావీదు కూడా చాలా భక్తి. కానీ తప్పే. పనిష్మెంట్ ఆ పాపం చేయరు పుట్టినప్పుడు మీదకి వెళ్ళిపోయింది. దావీదు బ్రతికి బయట పడ్డాడు. అతను కూడా ఇష్టపడడు, అదేనా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక అది తప్ప ఆయన ఏ తప్పు చేయలేదని కూడా బైబిల్లోనే ఉంది. ఇప్పుడు అలాంటి వాడిని ఎవరు మార్చాలి? ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి, అంటే వాడికి తగిన శిక్ష కలిగినప్పుడు, బద్ధీయుల రక్తముల వారు తమ పాదములను
కడుగు కొందరు. కావు నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు. అబ్బా అబ్బా అబ్బా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంతకీ సత్యాన్ని సపోర్ట్ చేశాడా, అబద్ధాన్ని సపోర్ట్ చేశాడా? భక్తుడు వరకు లెక్కేసుకోండి, చెప్పండి. సత్యమునకి సపోర్ట్ ఇచ్చాడు. ఎవరు ఆ సత్యము? యేసయ్యే సత్యం. మరి దేవుని మాట, నీ వాక్యమే సత్యం, నీవే సత్యం. యేసయ్య చెప్పండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఇందాక మీరు పాట పాడారు, భూమి ఆకాశములు గతించిన ఒకవేళ వచ్చును కానీ ఆ మాటల సున్నా అయినా పొల్లైనా తప్పిపోదు. దేవుడు అబద్ధికుడు కాడు. ఎంతకంటే క్లియర్గా చెప్పాలా? మీరే ఒక నిర్ణయము తీసుకోండి. ఈ స్థలం ఓనర్ గారితో పేద వివాదం వస్తే మీరు గుర్తుపెట్టుకోండి, నా వ్యక్తిత్వాన్ని కూడా అర్థం చేసుకోండి. ఈ ఇంటి వాళ్ళు ఓనర్స్ అందరూ వచ్చి చిన్న అబద్ధం చెప్పమన్నారు. ఆ మూల ఒక 2 సెంట్లు, అదే లైన్లో మన చంద్ర గారు అక్కయ్య గారు వాళ్ళు ఫ్లాట్ కొన్నారు. చివరి ఫ్లాట్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్లాట్. ఇది మన చివరి 27 ఫ్లాట్లు. మధ్యవర్తి ఫ్లాట్లు వేసాడు. వాళ్ళ గొడవలు వచ్చి విడిపోయారు, కొట్టుకుంటే దాకా వచ్చారు. మనకి చిన్న ఫ్లాట్ మధ్యవర్తి ఫ్రీగా ఇచ్చాడు. ఓనర్స్ కూడా అంగీకరించారు. తర్వాత ఇక డబ్బులు ఎక్కువ లాగారు, అది వేరే విషయం, వాళ్ళ పరిస్థితిని బట్టి. కానీ మనకు న్యాయం చేశారు, దేవుడిచ్చాడు అనుకున్నాం. వచ్చిన చిత్త కాగితం మీద రాశారు నమ్మకంతో, మాస్టర్ గారు వరుసలు మారిపోతాయి, రేట్లు పెరిగిపోతున్నాయి, ఆ ముసలమ్మ దారిచ్చిందయ్యా లోపలికి. ఆ ముసలమ్మ దారిస్తేనే లోపలికి రోడ్డు పడదు, ఆ పక్కన మళ్ళీ ఈ పక్కన దారి. ఇదంటే అటు ఇటుకు సంబంధించింది. ఇది ఆయన ఎప్పుడు పెద్ద రోడ్డు అవుద్ది కానీ ఇది కూడా ఇటు రాలా, కొంత కట్ అయింది కానీ అటు కలిసింది. ఇప్పుడు బాగా ట్రాఫిక్ రోడ్డు అయిపోయింది. మీ మీద నమ్మకంతో రాసిస్తున్న, ఏమైనా అడ్డం తిరిగితే ఇది ముసలమ్మ గారికి మధ్యవర్తి రాసిచ్చాడు. ఈ స్లిప్ చూపించి వాదించి ముసలమ్మకు న్యాయము జరిగించయ్యాక నేను రాను, మా గొడవలు వచ్చినాయి, వాళ్ళ అబ్బాయి నా మీద కుర్చీ ఎత్తాడు కొడతానికి, పెద్ద చిన్న లేకుండా నేను అడుగు పెట్టను అన్నాడు. మహానుభావుడు అడుగు పెట్టలే. తర్వాత ఎప్పుడో చూడటానికి వస్తే మన వాళ్ళు ఏదో పలహారం పంచారు, ఆ పలహారం ప్యాకెట్ ఉందయ్యా అని తీసుకున్నాడు. పలహారం, అయ్యా మీరు ఎంత మేలు చేశారు, ఏమి ఇవ్వలేని వాళ్ళను. వాళ్ళు కోటీశ్వరులు, ఎంబీబీ చదివాడు ఆయన, తెలంగాణపూడి. చిన్న పలహారం మనవాళ్ళు ఏదో కాస్త ఘనంగా చేశారు, స్వీటు ఫ్రూటు వేసి దొంగ తీసుకెళ్తా. పలహారమా? ఆ పలహారమే ఆయనకి ఇచ్చాను నేను. ఒకసారి కారు ఇచ్చాడు, కారు రిపేర్లోకి వచ్చింది, ఒక 1000 రూపాయలు ఇచ్చాను. పాప రాణిమ్మ గారు వాళ్ళు ఏం అనలేదు, కానీ చంద్రగారు మాట ఇసిరేసాడు. అందుకే ఆలోచించి మాట్లాడా. నీ సొమ్ము అయితేగా అన్నాడు. అయిపోయి ఆ దెబ్బతో చెంచలరావు గారు కారు అమ్మేశాడు. ఆయన ఒక్క మాట లేదు నన్ను. ముఖ్య ఓపెనింగ్ వేసుకెళ్ళాం. ఆ డ్రైవర్ వాడెవడో పెద్ద తొందరపాటు, ఆ రాళ్ళ మీద బహు స్పీడ్తో రా ఎగిరి కింద ఏదో ఉంటుందంటే దాన్ని కొట్టి పెట్టాడు, కారిపోయి కారు ఆగిపోయి. మరి బందరు తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. షెడ్లో పాట కారే అమ్మేశాడు ఆయన. చెంచలరావు గారు చిలకపూడి చిన్నమర్చు గారు తెలిసాము. అప్పుడు నన్ను అడిగింది ఆయన, 1 రూపాయలు ఇవ్వాలి, ఆ కారే అమ్మేశారు, షెడ్లో ఉంది దరిద్రంగా అని. ఏదో కానుకలు ఏదో మొత్తానికి దేవుడిస్తే ఇచ్చాడు అంతే. నీకు ఆయన కాలేసి రాలేదు. తర్వాత ఏనాటికైనా మేలు చేద్దాం అనుకున్న ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని వార్త తెలుసు. నోరు జారకూడదు. దేవుని చేతనైతే చేయాలి, లేక నోరు మూసుకొని కూర్చోవాలి, లేదా ప్రార్థన చేయాలి. నీ సొమ్ము అయితే కానీ నాకు ఎక్కడ ఉంటుందో సొమ్ము. ప్రైజ్ అలా రాడ్యం గారు ఎదురుగా రాడ్యం గారు పాపం బాధపడ్డారు, కానీ ఏమన్నా
అందుకే వారంటే చాలా గౌరవం. మాట ఖచ్చితము కావాలి, యథార్థత కావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పటికి ఆయన నా మీద నమ్మకంతో చిన్న స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ కనపడలా, బీరువా లేదు. ఏదో చెక్క బీరు ఉంటే దాంట్లో పడేసాం. రంగరాజు, సుధాకర్, మన సుధాకర్, మేము అందరూ ఎతికాం. ఆ స్లిప్ కనపడలా. ఒక 100 రూపాయలు మాత్రం దొరికిన కవర్లో పెట్టుకుని ఆ పాత కాగితాల్లో. కాగితం కనపడలేదయ్యా అన్న. ఇదేవం కదా, ఒక అబద్ధం చెప్పి నాకు తెలియదు అన్నాడు. నేను అబద్ధం ఆడలేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. నేను అబద్ధం ఆడలేనయ్యా. అబద్ధాలు చెప్పే లెక్కలో సేవన్న మానేస్తాను కానీ సేవ చేస్తూ అబద్ధం చెప్పలేను నేను. అది ప్రమాదం అనుకుంటే దాన్ని భరిస్తా. నీతిమంతుడు సంగతులు దాచును అన్నది బైబిల్. అది ప్రమాదం అంటే నేనే దాన్ని హరించుకుంటా, ధరించుకుంటా, భరించుకుంటాను కానీ ఐ డోంట్ సే లై. నేను అబద్ధము చెప్పలేను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అప్పటికి అంటే ఆ మాటకి ఓనర్ గారు ఏడ్చాడు. బా, నేను అబద్ధము చెప్పలేను. ఐ కాంట్ సే లై, ఐ డోంట్ సే లై. చెప్పలేను. ఈ వార్త మన ఎంపీ గారి దగ్గరికి వెళ్ళింది. కొనగళ్ళ నారాయణరావు గారి దగ్గరికి వెళ్తే సాధువు గారు నా పక్షంగా నిలబడ్డాడు. ఆయన అబద్ధికుడు కాదు, ఆయన డిగ్రీ చదివాడు, చాలా ఇష్టం. అక్కడ ఏదో స్వార్థపర నా మీద నింద మోపటానికి చూస్తే ఈ ఇంటి ఓనర్ గారు పెద్ద ఆయన నిలబడ్డాడు. నేను అబద్ధము చెప్పను. ఈజ్ డివోటీ. ఇంగ్లీష్లో డివోటీ అంటాం భక్తుడిని, డివోటీ. ప్రైజ్ ది లార్డ్. అతడు భక్తి కలిగిన వాడు. బైబిల్లో ఉంది. ఎలీషా గురించి మాట్లాడు సునేమిరాలు ఏమంది? అతడు భక్తి కలిగిన దైవజనుడు. అది కావాలి సేవకుడికి. సేవకుడికే కాదు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును ప్రతి భక్తుడికి, భక్తురాలికి, సేవకురాలికి, సేవకుడికి, సంఘ పెద్దలకు, విశ్వాసులకు యథార్థమే అలవాటు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.